మావోయిస్టులతో చర్చలు జరపాలి అన్నదే తమ ఆలోచన అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హింస ఎవరు చేసినా తాము వ్యతిరేకమన్నారు. అయితే తుపాకీ వీడనంత వరకు చర్చలు ఉండవన్నారు బండి సంజయ్. తుపాకులతో అమాయకులను చంపిన వారితో ఏ విధంగా చర్చలు జరపాలని ప్రశ్నించారు. మా పార్టీ హింసకు వ్యతిరేకము. హింస రాజ్యము చేసినా, హింస సామాన్యులు చేసినా, హింస సంఘాలు చేసినా హింసకు మేము వ్యతిరేకము. హింస జరగొద్దు, చర్చలు జరగాలి. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం అని విశ్వసించే పార్టీ సిద్ధాంతం మాది. కాబట్టి ఏ దానికైనా చర్చలే పరిష్కారం, చర్చలు చేయాలన్నదే మా ఆలోచన. కాకపోతే అధికారికంగా మా కేంద్ర పార్టీతో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తున్నట్టారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళు చేతిలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టిండ్రు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం, మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. అనేక మంది అమాయకులను చంపిర్రు. కూడా దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతోని, నిషేధింపబడిన సంస్థతోని ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి?